సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అంబేద్కర్ కాలనీలోని హమాలీ యూనియన్ ఆఫీసు ముందు పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర్ భూమయ్య మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 98 వసంతాలు పూర్తి చేసుకుని 99వ సంవత్సరంలో విజయవంతంగా అడుగుపెడుతోందని పేర్కొన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సిపిఐ ఏర్పాటైందని, నాటి నుంచి నేటి వరకు మనిషిని మనిషి దోపిడీ చేయని సమాజ నిర్మాణం కోసం ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని అన్నారు. ప్రజా కార్మిక సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మిక వర్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టామన్నారు. ఈ పోరాటాల్లో ఎందరో అమరవీరులు నేలకొరిగారని, మరెందరో ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేశారని వెల్లడించారు. వై ఓమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు కె రాజన్న, ఏ రాజేశ్వర్, ఎం స్వరూపరాణి, బొంబాయి గంగారం మాట్లాడారు. ప్రేమ లేనటువంటి రోజుల్లో, కార్మికుడికి 18 గంటలు పడినటువంటి రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అందరినీ ఐక్యం చేసింది. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి అందరినీ ఐక్యం చేసిన దాంట్లో సిపిఐ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, యువకుల సమస్యలపైన రాజీ లేని పోరాటాలు చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది సిపిఐ పార్టీ. భవిష్యత్ కాలంలో కూడా ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా పార్టీ కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తూ